లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా రామకుప్పంలో వైసీపీ కార్యకర్తల సమావేశం. ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందన్న మంత్రి పెద్దిరెడ్డి. ఎన్నికలపై వైసీపీకి సవాల్ విసిరిన మాజీ మంత్రి. దమ్ముంటే వాలంటీర్లను పక్కన పెట్టి పోటీ చేయాలన్న పల్లె రఘునాథ్ రెడ్డి. చిత్తూరు జిల్లా శాంతిపురంలో ఉద్రిక్తత. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట. బాపట్లలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వేగశర్మ నరేంద్ర వర్మ ప్రెస్ మీట్. అధికార పార్టీ చీకటి ముసుగు రాజకీయాలు చేస్తుందని విమర్శ. చాగలమరిలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు పూర్తి. పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం విజలాపురం గ్రామంలోని వైష్ణవి కళ్యాణ మండపంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప హాజరయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించుకుంటారని, కుప్పం నియోజకవర్గంలో మెజారిటీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదంతా కూడా కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల్లో చెప్పిన హామీలన్నీ కూడా 3.5 సంవత్సరంలోపే దాదాపు 90% అమలు చేశారు. మీరు గెలిపించారు చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఆ పెన్షన్లు, ఇల్లు అన్ని అన్నాయో వేరే గ్రామాల్లో గుర్తించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చారు. దాంట్లో 15 లక్షలు ఇప్పటికే ఇళ్ళన్నీ కూడా మంజూరు చేసి అన్ని కూడా కట్టడం మొదలయ్యాయి. ఈ సంవత్సరం 16 లక్షల ఇళ్ళు కూడా ఇచ్చి 2 సంవత్సరాల్లోనే ఇళ్ళన్నీ కూడా పూర్తి చేసేదానికి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కృషి చేస్తుందని చెప్పి మీరందరూ కూడా గమనించాలని మనం చేస్తా ఉన్నా. ఈరోజు మనం కుప్పం అంటే ముందులే పట్టాలంటే ఇప్పుడు తిరిగినా ఎక్కడ తిరిగినా నాకు ఓట్లు రావు అనే దాన్ని మీరు తిరగరాశారు. ఈ రాష్ట్రం మొత్తం మీద అందరూ కూడా కుప్పం మీద తెలుసుకుంటా ఉన్నారు. అబ్బా ఏం సాధించారు కుప్పం ప్రజలు, చాలా చైతన్యవంతులు, వాళ్ళకు కోపం అంటే ఈ విధంగా ఉంటుందా, 89 సర్పంచులకు 75 గెలుస్తారా, చాలా పెద్ద విజయం ఇది అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు. అదే సందిల్ కాంగ్రెస్ పార్టీ బాబు గారు దాదాపు 20 సంవత్సరాలు చేశారు. పోటీ చేసి ఓడిపోయినా వారు కూడా సర్పంచుల కింద లెక్క వారు చెప్పినట్లే ఆ గ్రామాలలో. ఇక రఘునాథ్ రెడ్డి నేతలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ బెదిరింపు రాజకీయాలు చేస్తే ఇకపై సహించేది లేదని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హెచ్చరించారు. పరిషత్ ఎన్నికల నిలిపివేతపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తీర్పు ప్రభావత్వానికి చేపట్టారన్నారు. ఆ ప్రజాస్వామిక ఎన్నికలను పార్టీ బహిష్కరిస్తే అదే అలుసుగా టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులను, నాయకులను బెదిరించి బలవంతంగా పార్టీలోకి లాక్కుంటారా అని ప్రశ్నించారు. రీనోటిఫికేషన్ వస్తే అన్ని స్థానాలకు పోటీ చేస్తామని, దమ్ముంటే వాలంటీర్లను పక్కన పెట్టి నిజాయితీగా ఎన్నికల్లో తలపడాలని సవాల్ విసిరారు. రాజకీయాలు శాశ్వతం కాదని
ఖుదాంతనం ముఖ్యమన్నారు. నీచ రాజకీయాలు మానాలని హితవు పలికారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ఎన్నికలు అక్రమంగా జరుగుతున్నాయి, వాలంటరీ వ్యవస్థ బెదిరిస్తున్నారు, ప్రలోభాలు విపరీతంగా ధనాన్ని వ్యయం చేస్తున్నారు, ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికలు జరగలేదు, దీన్ని బహిష్కరిస్తాము అని ఆయన చారిత్రాత్మకంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో నాయకుని ఆదేశానుసారము మేము కూడా ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ పుట్టపర్తి నియోజకవర్గంలో ఈ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి చేస్తున్న అక్రమాలకు అంతే లేదు. ఒకవైపున మేము ఎన్నికల్లో పాల్గొనమని శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు బహిష్కరిస్తే, రెండో వైపున మా ఎంపీటీసీ అభ్యర్థులను అవసరం ఉన్నా అవసరం లేకపోయినా వాళ్ళ ప్రలోభాలు చేస్తే బాగుండదు. ఇది కరెక్ట్ అయిన విధానం కూడా కాదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయంగా ఉందాం, అంతేగాని అవతల ఎంపీటీసీలు బెత్తపోయేది, వాళ్ళు బెదిరించేది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇక్కడెవరో చేతులు కట్టుకొని కూర్చోలేదు. నా పార్టీని ఏ విధంగా కాపాడాలి, నా క్యాడర్ని ఏ విధంగా కాపాడాలి, నా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో నాకు బాగా తెలుసు. మీరు నిన్నమని రాజకీయాలకు వచ్చారు, మొదటిసారి ఎమ్మెల్యే, ఇదే తొలిసారి ఎమ్మెల్యే కాకూడదు, చూసుకో. 3 సార్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, విప్పు, చీఫ్ విప్పు, మంత్రి. అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించు, లా అండ్ ఆర్డర్ మీద దృష్టి కేంద్రీకరించండి, ఉన్న వాళ్ళకి న్యాయం చేయండి, అంతేగాని లేని వాళ్ళు పట్టుకొచ్చేయండి, వాళ్ళ బెదిరించి సమాజాన్ని కలుషితం చేయొద్దు, రాజకీయాల్లో మచ్చ తీసుకురావద్దు. ఇదే జీవితం కాదు, ఇదే శాశ్వతం కాదు. కాబట్టి మంచి వాతావరణంలో మంచి రాజకీయాలు చేస్తాం. మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారే, ఎక్కడ ఎంపీటీసీలు పట్టుకోలేదే అంటే అంత ధైర్యం మీకు? చూస్తా నేను కూడా. ఎందుకంటే ఇక చిత్తూరు జిల్లా శాంతిపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసేందుకు వచ్చిన టీడీపీ నాయకులను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో పలువురు టీడీపీ నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక గుంటూరు జిల్లా బాపట్లలోని వేగేశ్న ఫౌండేషన్ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల విలువలు కాపాడాలని, దౌర్జన్యాలకు ప్రలోభాలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఎవరూ నష్టపోకుండా జరగాలనే ఉద్దేశంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలు బహిష్కరించారని అన్నారు. ఇందులో భాగంగా బాపట్ల నియోజకవర్గ వర్గంలోని టీడీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు ఎన్నికలకు స్వచ్ఛందంగా బహిష్కరించాలని కోరారు. అధికార పార్టీ నాయకులు చీకటి ముసుగు రాజకీయాలు చేయడం ఎంతో హేయనీయమైన చర్చ అని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని ప్రజలు అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
బహిష్కరించడం, బాయ్కాట్ చేయడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికలు బాయ్కాట్ చేయమని ఆదేశించిందో తక్షణమే ఇక్కడ ఎంపీటీసీలకి, జడ్పీటీసీ అభ్యర్థులకి ఈ పరిస్థితుల్లో ఎన్నికలు మనం చేయటం అనవసరం. ఇకనైనా సరే వాళ్ళు చేసే పనుల్ని ఎండగట్టే విధంగా ఇక నుంచి ఇంకా స్పీడ్గా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఆయన చేసే పనులు, అభివృద్ధి మూసుకులో ఆయన చేసే పార్టీ చేసే అరాచకాలు కూడా ఇక నుంచి బయటికి తీసి ప్రశ్నించే విధంగా ప్రతి వారం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక నుంచి నేను కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా. ఇక కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను డీఎస్పీ రాజేందర్, సిఐ రాజశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఎంపీటీసీ ఎలక్షన్స్ యాలగడ సబ్ డివిజన్కి సంబంధించి 6 మండలాలకు ఎలక్షన్స్ పోతున్నది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే 123 పోలింగ్ లొకేషన్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించి 279 సబ్ డివిజన్ ఫోర్స్, అలాగే ఇంకో 270 పారా పోలీస్ ఫోర్సెస్, జిఎంఎస్కే ఫోర్సెస్ క్యూ లైన్ మెయింటెనెన్స్కి వాడడం జరుగుతుంది. అలాగే ఒక 3 స్పెషల్ పార్టీస్, 30 రూట్ మొబైల్స్ ఇందులో మనం వాడుతున్నాము. అందులో ముఖ్యంగా చూసుకుంటే మనకి పోలింగ్ స్టేషన్, అలాగే పోలింగ్ హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్కి 1+2 స్కేల్ కిందను, సెన్సిటివ్కి 1+1, నార్మల్కి 1+1 కింద ఇవ్వడం జరిగింది. ఈ బందోబస్తు అంతా మనకి అవైలబుల్ ఫోర్స్ని ఎఫెక్టివ్గా వాడి ఈ ఎలక్షన్స్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి మనము ఈ బందోబస్తు ప్లాన్ రెడీ చేస్తున్నాము. సో ముఖ్యంగా ఏమంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఎలక్షన్స్, మన మున్సిపల్ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లాగా సాఫీగా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా జరపాలని అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇక గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. రేపల్లె పట్టణ అధ్యక్షులు అన్నం సాయి వరప్రసాద్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా ఏపీ ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు, ఒంగోలు పార్లమెంటు జిల్లా ఓబీసీ మోర్చా ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు చలివేంద్రాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో బీజేపీ పార్టీ బలోపేతం కావడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని వెంకటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, పట్టణ ప్రధాన కార్యదర్శి బేతపూడి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మన ఆవిర్భావ దినోత్సవం గురించి బాగా పెద్దలందరూ విశ్లేషించి చెప్పారు. మనకి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నేను నమస్కరించుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే రేపల్లె డెవలప్మెంట్ అవ్వలేదనే దాని మీద మనం చాలాసార్లు చర్చించుకుంటున్నాం. కానీ రేపల్లె డెవలప్మెంట్ అవ్వపోవటానికి బలమైన కారణం ఏంటంటే ఇప్పుడు పేదవాడికి రేషన్ కార్డు లేకపోయినా, పేదవాడికి ఇళ్ల స్థలం లేకపోయినా, ఇల్లు లేకపోయినా మనకి ఆఫీస్కి వచ్చి వాడు అర్జీ పెట్టుకుంటా కూడా మనకి వాళ్ళకి మనం చేయగలుగుతాం వాళ్ళ సమస్యలని. బీజేపీ అనే ఒక పార్టీ ఉందని కానీ, లేకపోతే దాని గుర్తు కమలం అని కానీ తెలియదు. ఎస్టీలు ఉన్న చోట్ల 2 స్థానాల్లో మనం పోటీ చేసాం. ఇక్కడ నేను 20 సంవత్సరాలుగా వైద్య వృత్తి చేస్తున్నాను. ఆ ఎస్టీలు అందరూ నాతో చాలా పరిచయంగా ఉంటారు. అయితే
10వ తారీఖున ఎలక్షన్ అయితే వాళ్ళు 8వ తారీఖు రాత్రి ఊరు నుండి వచ్చారు. మన మిరపకాయ పనులకు వెళ్తారు కదా అట్లా. వచ్చి వాళ్ళకి ఉదయాన్నే నేను వెళ్ళి కలిశాను. అబ్బాయి నేను పోటీ చేశాను రా, నాకు ఓటు వేయాలని. భలేవాళ్ళు సార్, మీరు పోటీ చేస్తే ఇంకేంటి అయ్యగారు గుద్దేస్తామండి అన్నాడు. ఏంటో నాకు గుర్తు తెలుసు, ఫ్యానే కదండి అన్నారు. అంటే వాళ్ళకి నేనంటే తెలుసు, నా మీద అభిమానం తెలుసు. ఒక డాక్టర్గా నేను అక్కడ వాళ్ళకి 20 సంవత్సరాలుగా వైద్య సేవలు చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి నా మీద అభిమానం ఉంది. నాకు ఓటేస్తామని తెలుసు, ఎందుకంటే నేను అక్కడ 20 మందికి నేను లోన్లు కూడా ఇప్పించాను. విచిత్రం ఏంటంటే, మన బాధాకరమైన విషయం, మన సింబల్ని వాళ్ళకి తెలియదు. ఒక కమలం అనే గుర్తు ఒకటి ఉంది ఎన్నికల్లో, దాన్ని అది కూడా. ఇక గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టూవర్టుపురంలో ఎంపీటీసీగా పోటీ చేస్తున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. నేను నా ప్రజలకు మా ఊళ్ళో పెద్ద సమస్య ఉన్నది. అది ఏంటంటే ఆటోనగర్ సమస్య. ఈ సమస్య మీద మేము 15 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. ఇప్పుడు ఆ సమస్య గురించి నాకు మంచి అవకాశం ఇచ్చారు. అదేంటంటే నేను ఇక్కడ మా ప్రజలు నన్ను ఇక్కడ ఎంపీటీసీగా గెలిపించి, తద్వారా ఎంపీపీ స్థానం కూడా మా ప్రీతమ నాయకులు, మా గౌరవ అధ్యక్షులైన శ్రీ పొన రఘుపతి గారు మరియు డిప్యూటీ స్పీకర్ అయిన రఘుపతి గారు నాకు ఎంపీపీ స్థానం కూడా కల్పించారు. అందువల్ల నా గ్రామానికి ఆ ఆటోనగర్ని ఎట్లయినా సాధిస్తారని నమ్మకం నాకు కుదిరింది. ఆ ఆటోనగర్ సాధించి మా గ్రామంలో ఉన్న పేద గిరిజనులకు మనిషికి 2 సెంట్లు కానీ 3 సెంట్లు కానీ ప్రతి ఒక్కరికి ఆ స్థలాన్ని కేటాయించడానికి ఎంతో కృషి చేస్తానని మా ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను. నెక్స్ట్, మా గ్రామంలో నిరుపేద పిల్లలు చాలామంది ఉన్నారు, ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని కూడా మా గౌరవ శాసనసభ సభ్యులు పొన రఘుపతి గారి దృష్టికి తీసుకెళ్ళాము. అది కూడా నా మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని మా వికలాంగ ప్రెసిడెంట్ సల్లారామయ్య ఎదురుగా వాగ్దానం చేస్తున్నాను. అదేవిధంగా మా ఎలక్షన్కి మా రామయ్య ఇంటింటికి తిరిగి నా గురించి చాలా శ్రమపడుతున్నారు. ఆ ప్రజల పట్ల మన ఎస్టీలకు కానీ ఎస్సీల వర్గాలకు కానీ ప్రతి ఒక్కటి ఆయన ఎంతో శ్రమతోటి పాపం ఆ రోజు ఆయన పాదయాత్రలో చేసిన ప్రతి వాగ్దానాన్ని 20 నెలల్లోనే నెరవేర్చారు. దానికి మన రఘుపతి గారు ఎంతో సహకరించి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి పెన్షన్ విషయంలో కానీ, అమ్మఒడి విషయంలో కానీ, ఇంటింటికి బియ్యం సరఫరా విషయంలో కానీ, వైఎస్ఆర్ చేయుత విషయంలోనే, వైఎస్ఆర్ దీవెన విషయంలోనే, విద్యా. ఇక చిత్తూరు జిల్లా కుప్పం మండలం బిరుదన్నపల్లి గ్రామంలో దుండగులు బీభత్సం సృష్టించారు. సుమారు 200 సంవత్సరాల పురాతన ఆలయంలోని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న కుప్పం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది సుబ్రహ్మణ్య స్వామి దగ్గర 200 సంవత్సరాలు చరిత్ర కలిగిన దేవస్థానం ఇది. ఈ దేవస్థానంలో ఈరోజు నిన్న నైట్ విగ్రహాలు ధ్వంసం చేసినారు. పొద్దున్నే అభిషేకం ఉందనిసి గుడి పూజ చేయడానికి వచ్చి చూస్తే విగ్రహాలు ధ్వంసమైనాయి. ఇది ఇక్కడ మారపల్లి, ఉల్లోపనపల్లి, పైనాసి, బిరుదన్నపల్లి గ్రామాలకు చెందిన దేవస్థానం ఇది. గోంగూరు, హంసాపురము అన్ని గ్రామాలకు చెందిన దేవస్థానం ఇది. ఇక్కడ ప్రతి ఒక్కసారి ఆడి కృతికలో వైభవంగా పూజలు జరుపుకుంటాం మేము ఇక్కడ. కానీ అభిషేకం ఉందని వచ్చిన వెంటనే ఇక్కడ విగ్రహాలు ధ్వంసమైంది చూసినాము. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. దీనిపైన పోలీసులు అయితే కానీ ప్రభుత్వం. ఇక గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టూవర్టుపురంలోని ఎస్టీ కాలనీలో వైసీపీ అభ్యర్థి చిన్నపోతుల హరిబాబుకు మద్దతుగా వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చెల్లా రామయ్య ప్రచారం నిర్వహించారు. హరిబాబుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో గెలిపించి అవకాశం కల్పిస్తే గ్రామ అభివృద్ధికి పోటీపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా బీసీ సెల్ కమిటీ సభ్యులు మర్రి వెంకటకృష్ణ, నాయకులు ఏడుకొండలు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున
విషాదంతో వైఎస్ఆర్ ప్రభుత్వం తరపున పార్టీ తరపున ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ యొక్క ఎస్టీ కాలనీకి వస్తాం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుతున్నాము, జగనన్న చేసిన పథకాలు అమ్మఒడి కానివ్వండి, ఎన్నో పథకాలతో ఈ రోజున జగనన్న ఎన్నో పేదలని సమస్యను పరిశీలిస్తూ ఎన్నో పథకాల అవకాశం ఇచ్చాడు. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా గుర్తు చేసుకొని జగనన్నకి ప్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని చెప్పి ఈ పంచాయతీలో ఎంటీసీగా పోటీ చేస్తున్న మన హరిబాబు అన్నకు మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా ప్రజలందరూ కోరుతున్నాము. తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఈ యొక్క ఎస్టీ కాలనీలో సమస్యలు కూడా చెప్పు ఉండటం జరిగింది. ఈ విషయాలను కూడా తప్పకుండా పెద్దలు గవర్నర్లైన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు కొన రఘుపతి గారి దృష్టికి తీసుకువెళ్ళి రాబోయే రోజుల్లో ఈ ఎస్టీ కాలనీలో అన్ని విధాలుగా ఇక్కడ అభివృద్ధి చేసి ఇక్కడున్న ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా ప్రశ్నించే అవకాశం చేస్తామని చెప్పి కోరుతూ తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మెజార్టీతో హరిబాబు అన్న గెలిపించి ఎంపీపీ స్థానంలో క్యాండిడేట్గా. ఇక మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు చెత్త రాజకీయాలు చేస్తున్నారని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు విద్యాసాగర్ విమర్శించారు. ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడం పట్ల ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు జరగకుండా అడ్డుపట్టడం చంద్రబాబు నాయుడికి తగదని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా విజయం వైసీపీకే దక్కుతుందని స్పష్టం చేశారు. కుట్ర రాజకీయాలు ఎస్ఈసీని పెట్టుకొని ఏం మ్యానిపులేట్ చేశాడో ఈరోజు హైకోర్టులను కూడా పెట్టుకొని ఇలాంటి రాజకీయాలు చేసే చెత్త రాజకీయం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. మేము ఎన్నికలను బహిష్కరిస్తామని కోర్టులో స్టేలు తెప్పించడం, ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తూ ఏమైతే ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ అర్ధాంతరంగా ఎన్నికలు నిలపడాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖచ్చితంగా ఖండిస్తున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికల్లో పాల్గొని గెలిచి సత్తా చూపించాలే కానీ ఎన్నికల్ని బహిష్కరిస్తూ మళ్ళీ నువ్వు ఎందుకు ఎన్నికలను బహిష్కరిస్తున్నావు అనేది ఇప్పుడు తేటతెల్లమైంది. హైకోర్టులో ఖచ్చితంగా స్టే తీసుకునే విధంగా నువ్వు కుట్రలు పన్నుతున్నావు కాబట్టి ఈరోజు నువ్వు ఎన్నికలు బహిష్కరించినావు. ఈరోజు కాదు, నువ్వు ఇంకా 5 సంవత్సరాలు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా నీ పార్టీ ఎత్తిపోయింది. ఎంపీటీసీ జెడ్పీటీసీలు సర్పంచులు కాదు, ఏ ఒక్కరు ఈవెన్ నువ్వు ఎమ్మెల్యేగా కుప్పంగా నిలబడినా నేను ఓడిస్తామనేసి ఘంటాబద్ధంగా కుప్పం కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్కరు మేము చెప్పుకుంటున్నాం. ఇంత నీచ రాజకీయాలు ఓడిపడే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్నావు. అసలు మీ పార్టీకి కానీ మీకు కానీ సిగ్గుందా అనేసి బహిరంగంగా నేను అడుగుతున్నా. ఇంత నీచమైన సంస్కృతి తీసుకొని వచ్చి దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా రాజకీయాలు చేస్తున్నావు టీడీపీలో నువ్వు కానీ నీ మనుషులు కానీ. దీన్ని వైఎస్ఆర్సీపీ ప్రగాఢంగా ఖండిస్తున్నా. ఇవి బులెటిన్లో అప్డేట్స్. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చిత్తూరు జిల్లా రామకుప్పంలో వైసీపీ కార్యకర్తల సమావేశం. ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందన్న మంత్రి పెద్దిరెడ్డి. ఎన్నికలపై వైసీపీకి సవాల్ విసిరిన మాజీ మంత్రి. దమ్ముంటే వాలంటీర్లను పక్కన పెట్టి పోటీ చేయాలన్న పల్లె రఘునాథ్ రెడ్డి. చిత్తూరు జిల్లా శాంతిపురంలో ఉద్రిక్తత. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట. బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ప్రెస్ మీట్. అధికార పార్టీ చీకటి ముసుగు రాజకీయాలు చేస్తుందని విమర్శ. ఇక చాగలమరిలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు పూర్తి. పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు. బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి. V3 లక్ష్యం సమాచితం.